బైసారం లోయలో ఉగ్రవాదుల కాల్పులకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన టెర్రరిస్టులను పట్టుకునేందుకు భారత భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ ఘోరమైన కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నంత సైనిక శిక్షణ పొందారని నిఘా వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ నుంచి ఈ శిక్షణ వారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొంది. ఇప్పటికే జైలులో ఉన్న కొంతమంది ఉగ్రవాదులను విచారించినప్పుడు ఈ సమాచారాన్ని బయటపెట్టారని అధికారులు తెలిపారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరైన హషీమ్ ముసా గతంలో పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్లో పారా కమాండోగా పనిచేశాడు. తర్వాత అతను లష్కరే తోయిబాలో చేరాడు. ఇక అప్పటి నుంచి అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నాడు. అయితే 2023లో భారతదేశంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. అప్పటి నుంచి అతను జమ్మూ కాశ్మీర్ అంతటా జరిగిన 6 ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నట్లు తేలింది. గత ఏడాది అక్టోబర్లో గండేర్బల్ జిల్లాలో జరిగిన దాడిలో 7, బారాముల్లాలో జరిగిన దాడిలో 4 భద్రతా సిబ్బంది మరణించారు.